ఆత్మీయ సహోదరి సహోదరులకందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ రోజుల్లో నా ప్రియమైన వారలారా, మీ ఆత్మీయ జీవితాన్ని ఎక్కడికి నడిపించుకుంటున్నారు? మీ ఆత్మీయ జీవితం అనేది ఎంత విలువైంది? శరీరం మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ శాశ్వతంగా బ్రతకాలి. ఆత్మ శాశ్వతమైనది. అది నరకానికో పరలోకానికో వెళ్ళాలి. కాబట్టి మీకు ఈ భూమి మీద ఉన్నంతకాలమే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ భూమి మీద బ్రతికినంత కాలము ఎవరిని మీ తలగా నియమించుకోవాలి. బైబిల్లో చెప్పబడిన ప్రకారంగా యేసుక్రీస్తు వారు మీకు తల అయ్యున్నాడు. సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని మీకు తలగా నియమించుకుంటే మీరు యేసుక్రీస్తు వారి స్వరూపంలోకి మార్చబడి పరలోకానికి చేర్చబడతారు. అది కాదని మీరు ఏ సాతానుగాడినో దయ్యంగాడినో మీ తలగా నియమించుకుంటే వాడు ఏం చెప్తాడు, ఎలాంటి మాటలు చెప్తాడు, ఎలాంటి విషయాలు మీకు అర్థమవుతాయి? వ్యభిచారము, జారత్వము, కపటము, అబద్ధము, దొంగతనము, ఇలాంటి విషయాలు మీకు బాగా అర్థమై వీటిలో బ్రతకడం నేర్చుకొని వీటి వలన పోషించబడి వీటి వలన మీరు ఏ గమ్యానికి చేరుకుంటారో తెలియదు. కాబట్టి యేసుక్రీస్తు వారిని విశ్వసించి ఆయననే మీకు తలగా నియమించుకుంటే ఆత్మీయ ఫలములు ఎలాంటివో, ఆత్మీయ వరాలు ఎలాంటివో, ఆత్మీయ ఫలములు దీర్ఘశాంతము, ప్రేమ, నిరీక్షణ, సంతోషము, సమాధానము వంటి ఇలాంటి ఆత్మ ఫలాల వలన మీరు యేసుక్రీస్తు స్వరూపంలోకి మార్చబడి, ఎలా అంటే సంఘములో యేసుక్రీస్తు వారు శిరస్సు కాబట్టి సంఘానికి వెళ్ళిన మిమ్మల్ని పాస్టర్ గారు ఎలా తయారు చేస్తారంటే బైబిల్లో ఉన్న ప్రకారంగా, బైబిల్లో యేసుక్రీస్తు వారు ఎలా నడుచుకున్నారు, సమస్యలు వస్తే ఎలా ఎదుర్కొన్నారు, సాతానుని ఎలా ఎదిరించారు, శత్రువుతో ఎలా మాట్లాడారు, ఎటువంటి వారితో ఎటువంటి మాటలు మాట్లాడి అపజయమే ఎరుగకుండా విజయాన్ని సాధించారు, ఎలా మరణాన్ని జయించాడు, ఎలా దెబ్బలని సహించారు, ఎలా ఓర్చుకున్నారు, ఎలా ఆయన జీవించారో సంఘంలో పాస్టర్ గారు మనకి చెప్తూ ఉంటారు. మనకు తలగా నియమించబడిన బైబిల్లో ఉన్న ప్రకారంగా యేసుక్రీస్తు వారు మనల్ని నిర్మిస్తారు. మనము యేసుక్రీస్తు వారి పోలికగా మార్చబడతాము. ప్రభు రాకడ సమయంలో మనము యేసుక్రీస్తు వారి స్వరూపంలోకి మార్చబడిన తర్వాత ఆయన స్వరూపంలో మార్చబడిన ప్రతి ఒక్కరిని ఆయన ఆకర్షించుకుంటాడు. మనమంతా యేసుక్రీస్తు వారితో పాటు ఎత్తబడతాము. పరలోకంలో యుగయుగములు తండ్రితో జీవిస్తాము. ఇదే ఆత్మీయంగా యేసుక్రీస్తు వారిని తలగా నియమించబడిన, యేసుక్రీస్తు వారిని తలగా కలిగిన వారి జీవితము. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు యేసుక్రీస్తు వారిని తలగా నియమించుకోండి. యేసుక్రీస్తు వారే తలగా మీరు కలిగి ఉండడం అనేది పరలోకానికి, ఈ భూమి మీద కూడా మీరు ఫలభరితమైన జీవితాన్ని జీవించాలి అంటే యేసుక్రీస్తు వారిని మాత్రమే మీకు తలగా నియమించుకోవాలి. సాతానుగాడు జారత్వాన్ని, వ్యభిచారాన్ని, ఇంకా ఎన్నో ఆత్మ సంబంధము కాని విషయాలన్నిటినీ, దురాత్మ సంబంధమైన విషయాలన్నిటినీ తలగా నియమించుకుంటూ దురాత్మ సంబంధమైన విషయాలన్నిటినీ మీకు అర్థమయ్యేటట్టు చేస్తూ, వాటిలో బ్రతుకును నేర్పిస్తూ, వాటిలోనే సుఖాన్ని చూపిస్తూ మిమ్మల్ని అగమ్య గోచరానికి, శాశ్వతమైన నరకానికి నిన్ను తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మేలుకొని నువ్వు ఈ కాలంలోనే మేలుకో, బ్రతికుండగానే మేలుకో. యేసుక్రీస్తునందు విశ్వాసముంచు, యేసుక్రీస్తు వైపు తిరుగు, యేసుక్రీస్తు వారిని తలగా నియమించుకో. నీకు హెడ్గా ఉండవలసింది యేసుక్రీస్తు వారే, ఇంకా వేరొకరు నీ తలగా ఉండకూడదు. ఎల్లప్పుడూ పరలోకానికి వెళ్ళడానికి కావలసిన రక్షణని కొనసాగిస్తూ ఉండవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మనం ఎల్లప్పుడూ క్రీస్తునందు ఆనందిస్తూ
ప్రభునందే బ్రతుకుతూ ఆయనలో కొనసాగుతూ ఉండాలని యేసుక్రీస్తు వారు దివ్య బోధనలను బట్టి తెలుస్తుంది. విత్తబడిన ఈ వాక్యము నూరంతలు ఫలించడం కోసం మీ హృదయాలను ఎప్పుడూ సిద్ధపాటుతో ఉండండి. సిద్ధపాటు కలిగిన హృదయాలుగా మీ హృదయాలు ఉండాలని ఎంతగానో కోరుకుంటున్నాను. విత్తబడిన ప్రతి వాక్యము నూరంతలు ఫలించాలి. మీరు విన్న వాటిని అర్థం చేసుకొని క్రీస్తుని మీ శిరస్సుగా మార్చుకోండి. బాడీ ఆఫ్ క్రైస్ట్గా మారండి. తప్పించి ఈ లోకంలో ఉండే అధికారాలకు లోబడడం కానీ, అధికారులని మీ తలగా నియమించుకోవడం కానీ, హీరోయిన్స్ని, ఈ లోకంలో పాప్ స్టార్స్ని, రాక్ స్టార్స్ని, ఈ లోకంలో ఎంతోమంది ఘనత వహించిన ధనవంతులని, సాతానుని మీ తలగా నియమించుకోకూడదు అని నేను చెప్పేది. కాబట్టి యేసుక్రీస్తు వారిని తలగా నియమించుకోండి. ఆయన్ని మాత్రమే మీ తలగా నియమించుకొని పరలోక ప్రయాణాన్ని రాక్కడకు సిద్ధపడే వ్యక్తులుగా మనం మార్చబడే కృపను దయచేయమని యేసుక్రీస్తు వారిని ఎంతగానో ప్రార్థిస్తాం. మనల్ని సంపూర్ణంగా రక్షించుడు శక్తివంతుడైన యేసుక్రీస్తు వారిని మనం ప్రార్థిస్తాము. ఆయన్నే నమ్ముకుందాము, ఆయన్నే విశ్వసిద్దాము. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరొకసారి.